రాకాలోకంకి స్వాగతం. మరి కొద్ది రోజుల్లో 2023 గతం కాబోతోంది. కొత్త క్యాలెండర్ రాబోతోంది. 2024 తొలి సూర్యకిరణాలు ఈ నేలను తాకబోతున్నాయి. 2024కు ఒక ప్రత్యేకత ఉంది. 2024ని చాలామంది నిపుణులు ది ఇయర్ ఆఫ్ ఎలక్షన్స్ అని చెప్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 50 దేశాల దేశాధినేతలు మారబోతున్నారు. దేశాల తలరాతలు మారబోతున్నాయి. అంటే 50 దేశాల్లో కొత్త సర్కార్లు కొలువు తీరేటటువంటి అవకాశం ఉంది. పాత వాళ్లే మళ్ళీ ఎన్నికవుతారు. మొత్తం మీద దేశం యొక్క తలరాతను మార్చే ఎన్నికలు. ఒక రకంగా చూస్తే 78 దేశాల్లో 83 జాతీయ స్థాయి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇందులో 50 ఎన్నికలు మాత్రమే దేశాధినేతల్ని మారుస్తాయి. మిగతాది నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ రకంగా ఉండవచ్చును. అయితే ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి 50 దేశాల లెక్క తీసుకుంటే ఈ మొత్తము జనాభా 200 కోట్ల మంది. 200 కోట్ల మంది ఓట్లు వేయబోతున్నారు. ఈ 200 కోట్ల మంది అంటే ప్రపంచంలోని మొత్తం జనాభాలోని 41%. ప్రపంచం మొత్తం యొక్క జీడిపి ఏదైతే ఉందో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, దానిలోని 42% ఈ 50 దేశాల్లో ఉంది. ఈ 50 దేశాల జాబితాని చూసినట్లయితే అందులో భారతదేశం ఉంది, ఇండోనేషియా ఉంది, పాకిస్తాన్ ఉంది, రష్యా ఉంది, అమెరికా ఉంది, యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలు కలిపి యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఎన్నికలు జరుపుతాయి. మెక్సికో ఉంది, లాటిన్ అమెరికన్ దేశమైనటువంటి మెక్సికో ఉంది. ఈ రకంగా చాలా ప్రధానమైనటువంటి ప్రపంచ రాజకీయాల తీరుతెన్నులు మార్చగలిగే దేశాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సీజన్ జనవరి నెలతో ప్రారంభమవుతోంది. జనవరిలో చైనా యొక్క ఇనుప గుప్పిట్లోంచి తప్పించుకుని తన స్వాతంత్రాన్ని కాపాడుకుంటున్నటువంటి తైవాన్ అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలకు వెళ్ళబోతోంది. జనవరి నెలలో తైవాన్ పరిణామాలు ఈ మన చైనా సీ కావచ్చును, ఈ ప్రాంతంలో అమెరికా చైనాల మధ్య ఆధిపత్య పోరుకి ఈ తైవాన్ వేదిక అవుతోంది. కాబట్టి ఇక్కడ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది కీలకమైనటువంటి విషయం. చిట్ట ఎన్నికలు నార్త్ ఆఫ్రికన్ దేశమైనటువంటి అల్జీరియాలో జరగబోతున్నాయి. డిసెంబర్లో జరుగుతాయి. ఇలా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్నికల ప్రక్రియ ఉంది. అయితే వీటన్నిటిలోనూ అతిపెద్ద దేశము భారతదేశము. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం. 200 కోట్లలో మిగతా అన్ని దేశాలు కలిపితే 60 కోట్లు, భారతదేశము 140 కోట్లు. కాబట్టి వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ ఎన్నికలకు వెళ్ళబోతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈసారి 2024ని కొందరు నిపుణులు 1930sలో జరిగిన ఎన్నికలతో పోలుస్తున్నారు. ఎందుకంటే 1930sలో కూడాను ప్రపంచము ఒక అంతర్జాతీయ జియోపాలిటిక్స్ యొక్క కూడలిలో నిలబడ్డట్టుగా ఉండింది. అదేవిధంగా చాలా దేశాల్లో రాజకీయ అస్థిరత ఉంది, ఆర్థికపరమైనటువంటి అయోమయ స్థితి ఉంది. దాదాపుగా అదే స్థితి 1930sలో ఉన్నదే 2024లో ఉంది. ఒక రకంగా చరిత్ర రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. 1930sలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు 39 నుంచి ప్రారంభమైనటువంటి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకులయ్యాయి, లేకపోతే అందులో కీలక పాత్రధారులైనాయి. అప్పట్లో ఏ పాత్రనైతే హిట్లర్ పోషించాడో ఆ పాత్రని ఇప్పుడు చైనా పోషించేందుకు సిద్ధంగా ఉంది. అప్పట్లో బలహీనపడుతున్నటువంటి ప్రపంచ శక్తిగా ఇంగ్లాండ్ ఏదైతే ఉందో ఆ స్థానంలో ఇప్పుడు అమెరికా ఉంది. అయితే అప్పట్లో ఆర్థికంగా బలపడుతున్నటువంటి అమెరికా ఏ రకంగా ఉందో ఆ స్థితిలో ఈరోజు ఇండియా ఉంది. అందుకనే భారతదేశంలో జరిగేటటువంటి ఎన్నికలు ఈసారి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు. 2024 లోకసభ ఎన్నికలు భారతదేశపు గతిని దిశని నిర్ధారిస్తాయి. అందుకే ప్రపంచమంతా కూడాను భారతదేశం వైపు చూస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నికలకు వెళ్తున్నటువంటి 50 దేశాలలో ఆర్థిక పరిస్థితి కొన్ని దేశాల్లో దయనీయంగా ఉంది, కొన్ని దేశాలలో స్టాగ్నేట్ అయిపోయింది. ఒక రకమైనటువంటి ముందుకు వెళ్ళనటువంటి, వెనక్కి వెళ్ళనటువంటి, ఏ చలనము లేనటువంటి స్టాగ్నేషన్ స్థితిలో ఉన్నాయి. ఈ 50 దేశాల్లో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళుతూ
ఒక ప్రపంచ శక్తిగా అవతరిస్తున్నటువంటి ఏకైక దేశం ఏదన్నా ఉంటే భారతదేశం మాత్రమే. అందుకనే అందరి దృష్టి భారతదేశపు ఎన్నికల మీద ఉంది. మూడవసారి నరేంద్ర మోదీ గెలుస్తారా? గెలిచే విషయంలో దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి నిపుణులందరూ కూడాను మళ్ళీ మోదీ వస్తారు అన్నటువంటి అంచనా అయితే ఇస్తున్నారు. మార్నింగ్ ట్రాకర్ అనేటటువంటి ఒక ట్రాకర్ ప్రతి 10-15 రోజులకు ఒకసారి ప్రపంచంలో ఉన్నటువంటి కీలక దేశాల దేశాధినేతల పాపులారిటీ యొక్క గ్రాఫ్ని ఇస్తుంది. ఈ జాబితాలో 2019 నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నటువంటి ఏకైక నేత నరేంద్ర మోదీ. మధ్యలో కోవిడ్ సమయంలో కొద్దిగా తగ్గింది, తగ్గుదల ఉన్నప్పటికీ ఆయనే సర్వాధిక జనామోద ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నారు రెండవ వేవ్ సమయంలో. ఆ తర్వాత నుంచి ఆయన పెరుగుతోంది. ప్రపంచంలో 75% అప్రూవల్ రేట్తో ఉన్నటువంటి ఏకైక నాయకుడు అని చెప్పి అంతర్జాతీయ సర్వేలు కూడా చెప్తున్నాయి. మన దేశంలో కూడాను ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కానీ దానికి వచ్చినటువంటి ఫలితాలు కానీ ఆ తర్వాత రకరకాల మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలు కానీ చెప్తున్నది ఏంటంటే 2024 ఎన్నికలు నరేంద్ర మోదీ ఎన్నికలు కాబోతున్నాయని చెప్పేసి. అయితే దీనికన్నా కూడాను గమనించవలసినటువంటి ఎన్నికలు కొన్ని మన భారతదేశపు చుట్టుపక్కల 3-4 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. భూటాన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. భూటాన్ మన సరిహద్దు దేశము. ఒకవైపు చైనా టిబెట్ని ఆక్రమించుకుని భూటాన్ని తగులుతూ ఉంటుంది, ఆనుకుని ఉంది. క్రింద మన భారతదేశం యొక్క రక్షణలో భూటాన్ ఉంది. భూటాన్లో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వము ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, భూటాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం చైనా అనుకూల ప్రభుత్వం. ఆ పరిస్థితి మారుతుందా? ఇది మనకి చాలా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అదేవిధంగా పాకిస్తాన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పాకిస్తాన్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? గెలిచేది ఎవరైనా వెనక సైన్యం ఉంటుంది, కానీ ముందుండేటటువంటి ఫేస్ ఎవరిది అన్నటువంటిది ఒక కీలకమైన ప్రశ్న. ఎందుకంటే పూర్తిగా ముక్కలు కాబోతున్నటువంటి ఆ దేశానికి ఎవరు నాయకులుగా వస్తారో ఆయన పాకిస్తాన్ పతనాన్ని కాసేపైనా ఆపగలరా లేదా అన్నది కీలకమైన ప్రశ్న. మన సరిహద్దు దేశం కాబట్టి మనకి చాలా ముఖ్యం. అదేవిధంగా తూర్పున ఉన్నటువంటి సరిహద్దు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో మళ్ళీ జాతీయవాద ప్రభుత్వము షేక్ హసీనా నాయకత్వంలో వస్తుందా, లేకపోతే అమెరికా షేక్ హసీనాని పడగొట్టేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ఓడిపోయే ప్రత్యర్థి అయినటువంటి ఖాలిదా జియాకి చెందినటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఖాలిదా జియా భారత వ్యతిరేక దృక్పథానికి పేరెన్నిక గన్నవారు. హసీనా వాజద్ మనకి చాలా అనుకూలమైనటువంటి వారు. గత 5-10 సంవత్సరాలలో ఆమె చాలా భారత అనుకూల వైఖరిని ప్రదర్శించారు. మన దేశానికి దానివల్ల లాభం కూడా జరిగింది. కాబట్టి ఇవే కాకుండా రష్యా ఎన్నికలు, టర్కీ ఎన్నికలు, ఎవరు గెలుస్తారు, వాళ్ళ దృక్పథం ఎలా ఉండబోతోంది, కశ్మీర్ విషయంలో కానీ టర్కీ అయితే ముఖ్యంగా కశ్మీర్ విషయంలో దాని దృక్పథం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. అయితే 2024 ఎన్నికల్లో అందరి దృష్టి ప్రగతిని సాధిస్తున్నటువంటి రెగ్యులర్ గ్రోత్ ఉన్నటువంటి భారత్ పైన ఉంది. భారత్లో నరేంద్ర మోదీ 3వసారి విజయం సాధిస్తారా లేదా అన్నటువంటి విషయంలో, ఎంత మెజారిటీతో ఆయన విజయం సాధిస్తారన్నటువంటి విషయంలో చూస్తున్నారు. నిజానికి భారత రాజకీయాల మీద ఈరోజు పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నంత చర్చ బహుశా ఎక్కడా జరగటం లేదు. కాబట్టి 2024 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవచ్చును, డిజిటల్ మీడియాను ఉపయోగించుకోవచ్చును, స్వచ్ఛంద సంస్థల రూపంలో విదేశీ ధనంతో పనిచేస్తున్నటువంటి సంస్థలను ఎన్నికల ప్రభావితం చేయటం కోసం ఉపయోగించుకోవచ్చును, ఓట్ల రాజకీయాల్ని ప్రభావితం చేసేందుకు కొత్త గ్రూపులను, కులపరమైనటువంటి రాజకీయాలను ప్రోత్సహించవచ్చును. ఇవన్నీ కూడాను రానున్నటువంటి 2-3 నెలల్లో బీజేపీకి ప్రధానమైనటువంటి, నరేంద్ర మోదీకి ప్రధానమైనటువంటి ఛాలెంజెస్గా రావచ్చును. కశ్మీర్లో కానీ మిగతా దేశంలో కానీ ఉగ్రవాద కార్యకలాపాలని పెచ్చరిల్లేలా చేసేటటువంటి ప్రయత్నాలు జరగవచ్చు. ఇవన్నీ కూడాను 2024 ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ ఎన్నికల సంవత్సరంలో ది ఎలక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ అయినటువంటి ఇండియా ఎలక్షన్స్, భారత్ ఎలక్షన్స్లో ఎవరు విజయం సాధిస్తారన్నది, భారతదేశము ఎటు వెళుతుంది, దాని ప్రగతి దిశ ఏ రకంగా ఉండబోతోందన్నది నిర్ధారించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.